హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఝాన్సీ ఇచ్చిన డబ్బులు తీసుకుని బాబీని జైల్లోనే అంతం చేస్తాను అన్న కాంచన చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. బాబీ జైల్లో ఉన్నాడని తెలుసుకున్న అభి అయితే ఇక బాబీ దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి బాబాయ్ నీకు ఈ పరిస్థితి? ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా నువ్వు అమ్మ అమ్మ అంటూ ఆ స్వర దగ్గర ఉండడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నా మాట విను, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. తను ఒక నష్టజాతకురాలు. అలాంటి దాని దగ్గర ఉంటే నీ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగావు. ఎప్పుడైనా ఇలా జైల్లో ఉండడం కానీ ఒకరిని కొట్టడం కానీ ఏదైనా చేసావా? ఆ స్వర దగ్గరికి వెళ్ళావో లేదో నీకు ఈ పరిస్థితి వచ్చింది. నా మాట విను బాబాయ్, నువ్వు నాతో పాటు వచ్చి నిన్ను ఝాన్సీ ఆంటీకి చెప్పి బెయిల్ మీద బయటికి తీసుకువస్తాను అంటూ అనగానే, నువ్వు ఝాన్సీ ఆంటీ చేసిన దానివల్ల నేను బయటికి రాకపోయినా పర్వాలే, జీవితాంతం జైల్లో ఉన్నా పర్వాలే, కానీ నా తల్లిని వదిలిపెట్టి మాత్రం రాను. నిన్ను ఎప్పటికీ నమ్మను. నా కన్న తల్లి దురదృష్టం అంటుకోవడం కాదు, నీ దురదృష్టమే నాకు అంటుకుంది. నువ్వు చేయించిన తప్పులే నాకు ఈరోజు ఇలా శాపాలుగా మారాయి. నీ కారణంగా నేను ఎంతోమందిని అవమానించినట్టు మాట్లాడాను. ముఖ్యంగా నా కన్న తల్లిని ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో బాధ పెట్టాను. అది నీ కారణంగా. ఇక నువ్వు నీ మొహం నాకు ఎప్పుడూ చూపించొద్దు. నువ్వు నా దగ్గరికి రావడం కానీ, నా కోసం నువ్వు బాధపడడం కానీ, నన్ను విడిపించడానికి ప్రయత్నించడం కానీ ఏమీ చెయ్యొద్దు. నేను జీవితాంతం జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం నమ్మే ప్రసక్తే లేదు అంటూ ఇక బాబీ అయితే కోపంగా చెప్పేసరికి ఇక అభి అయితే బాధపడుతూ వెళ్ళిపోతాడు. అదేంట్రా డాషు అలా మాట్లాడేశావు? మీ అయ్యంటే నీకు భయం లేదా అంటూ అడుగుతూ ఉంటుంది కైలా. లేదు కైలా, ఇన్ని రోజులు నేను అబ్బాయి మీదున్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి అమ్మని ఎంతగానో బాధ పెట్టాను. ఇక మీదట బాధ పెట్టాలని అనుకోవడం లేదు. నేను చేసిన తప్పు కారణంగా ఈరోజు అమ్మ ఎంతో బాధపడుతుంది. నేను ఆవేశంలో చేసిన తప్పుకి అమ్మ ఎంతమంది కాళ్ళు వేళ్ళు పట్టుకుంటుందో నన్ను విడిపించమని. అసలు నా కారణంగా అమ్మ ఇంత బాధపడుతుందని తెలిస్తే అసలు నేను అమ్మకి దగ్గర అయ్యేవాడినే కాదు. ఈరోజు నేను ఇలా జైల్లో ఉండడం వల్ల అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎంత బాధపడుతుందో అంటూ ఇక బాబీ అయితే బాధపడుతూ ఉండగా, డాషు నువ్వు బాధపడకురా, స్వరమ్మ గురించి తెలుసు కదా, ఖచ్చితంగా నిన్ను విడిపించి తీరుతుందిరా, నిన్ను బయటికి వచ్చేలా చేస్తుంది అంటూ అనగానే ఇంతలో ఇక అక్కడున్న కానిస్టేబుల్ అయితే చెప్తూ ఉంటుంది, బాబు నువ్వు అనుకోకుండా తప్పు చేశావని అర్థమవుతుంది, కానీ ఇప్పుడు వచ్చిన ఇన్స్పెక్టర్ కాంచన గారు చాలా డేంజర్ మనిషి. ఎవరైనా గనక డబ్బులు ఇచ్చి నిన్ను ఇక్కడే ఉంచమని చెప్తే ఖచ్చితంగా నిన్ను ఏదో కేసులో ఇరికిస్తూనే ఉంటుంది బాబు. నువ్వు తనతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడికి డబ్బే ప్రపంచం. ఆ డబ్బు కోసం పసిపిల్లలని కూడా చూడదు, ఏం చేయడానికైనా వెనకాడదు. ఇక్కడ పిల్లలకెట్టే భోజనం కూడా వాళ్ళ నోటు దగ్గర నుంచి లాక్కుని తినే రకం, శవాల మీద చిల్లరేరుకునే రకం. అలాంటిది ఈ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ అయింది. ఇదంతా మా దురదృష్టం. నీకెందుకు చెప్తున్నాను అంటే, నువ్వు గనక ఆవిడ ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించు మాట్లాడు. ఆవిడికి గనక నిన్ను ఏదైనా కేసులో ఇరికించాలని కానీ అనిపించిందో నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అందుకనే ముందే చెప్తున్నాను బాబీ అంటూ ఇక ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది కానిస్టేబుల్ అయితే. కైలా ఈవిడ మాటలు వింటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఆవిడ నన్ను ఏం చేస్తుందో అంటూ అనగానే, నువ్వేమీ
బాధపడుకురా డాషు, నీకు నేనున్నాను. నేను నిన్ను కాపాడుకుంటానురా. నీకోసమే కదా నేను ఇక్కడే ఉండిపోయాను. నేను పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో వేరే కారణం చేతో ఇక్కడ ఉండలేదురా. నువ్వు బాధపడకూడదని, నిన్ను పిల్లలందరూ హేళన చేస్తున్నారని, నువ్వు ఒంటరిగా ఉండిపోయానని బాధపడుతున్నావని నేను కూడా ఇక్కడే ఉండిపోయాను. ఆ కానిస్టేబుల్ ఆంటీని రిక్వెస్ట్ చేసి, ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ ఏదైనా అంటుందేమో, నన్ను బయటికి గెంటేస్తుందేమో అనుకున్నాను, కానీ ఆవిడ కూడా ఏమీ అనలేదురా. ఖచ్చితంగా ఆవిడ చేతిలోంచి నీకు ఎలాంటి అపాయం జరగకుండా నేను కాపాడుతానురా, నీకు నేనున్నాను అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది బాబీతో. ఇక బాబీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఝాన్సీతో వనమాలైతే చెప్తూ ఉంటుంది, ఏంటమ్మా నువ్వు అభిసార్కి నిజం చెప్పావు. అభిసార్ ఏముంది, బాబీని విడిపించుకుని వేరేగా ఉంటాడు. ఇప్పుడు దీంట్లో నీకొచ్చిన లాభం ఏముంది అంటూ అనగానే వనమాలి, నేను చేసేదాని మీద అభికి అనుమానం రాకుండా ఉండాలని ముందు అభికి నిజం తెలిసేలా చేశాను. ఇప్పుడు అక్కడున్న జైల్లో ఆ ఇన్స్పెక్టర్ చాలా కోపిష్టని నేను తెలుసుకున్నాను. డబ్బు కోసం ఏ పైన చేస్తుందని అర్థమైంది. దాన్ని గనక మన గ్రిప్లో పెట్టుకుంటే ఆ బాబీ గారిని ఆ జైల్లోని అంతం చేసేయచ్చు. ఇక బాబీయే లేకపోతే ఇక అభి ఎవరి కోసం ఇక నా దగ్గరికి చచ్చినట్టు వస్తాడు. ఎలాగో స్వర అంటే అభికి ఇష్టం ఉండదు. బాబీ కోసమే కదా అంత ఆరాటపడిపోతున్నాడు. ఆ బాబీనే లేకుండా చేస్తే ఆ బాబీని నాకు పుట్టబోయే బిడ్డలో అయినా చూసుకుని ఆనందపడతాడు. అప్పుడైనా నా బిడ్డ మీద ప్రేమ పెరుగుతుంది, నా మీద ప్రేమ పెరుగుతుంది. ఇక స్వర కూడా ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఉంటున్నదే దాని కొడుకు కోసం. అభి అంటే దానికి కూడా ఇష్టం లేదు. ఇక వాళ్ళిద్దరూ కూడా దూరం అయిపోతారు. నేను సంతోషంగా ఉండొచ్చు అంటూ ఇక చెప్పంగానే, ఏం ప్లాన్ చేశారమ్మా, మీ చేతికి మట్టంటకుండా ఇంత ప్లాన్ చేశారా అంటూ అనగానే, అవును వనమాలి, మనం ఆ ఇన్స్పెక్టర్ని కలవాలి. డబ్బులు ఇచ్చి ఆ బాబీని ఆ జైల్లోనే చంపేమని చెప్పాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆ బాబీని ఆ సెల్వా ఎలాగో చంపలేకపోయాడు. ఈ జైల్లో అయినా ఎవరికి తెలియకుండా వాణ్ణి గనక దూరం చేస్తే ఇక నాకు ఎలాంటి అడ్డు ఉండదు. ఖచ్చితంగా బాబీ చచ్చిపోయే వరకు మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక వనమాలితో ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది. ఆ విధంగానే ఇన్స్పెక్టర్ని కలుసుకోవడానికైతే అపాయింట్మెంట్ తీసుకుంటుంది ఝాన్సీ. అయితే ఇంట్లో ఉన్న ఇన్స్పెక్టర్ని అయితే కలుసుకుంటుంది ఝాన్సీ. ఇక ఝాన్సీ రాగానే, ఏంటి మీరు అసలు ఎందుకు నన్ను కలుసుకోవాలనుకున్నారంటూ అడుగుతుంది కాంచన. ఏమీ లేదు, మీ జైల్లో కొత్తగా బాబీ అనే అబ్బాయి వచ్చాడు కదా, వాణ్ణి ఈ జైల్లోనే అంతం చెయ్యాలి. నువ్వు గనక అలా చేస్తే నీకు 10 లక్షలు క్యాష్ ఇస్తాను అంటూ అనగానే, మీరు 10 లక్షలు ఇస్తాను అంటే ఎందుకు అంతం చేయను, ఈ రోజే వాణ్ణి చంపేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది కాంచన. అయితే నువ్వు అంత కంగారు పడకు, వాణ్ణి ఈ రోజే చంపేస్తే అనుమానం వస్తుంది. వాడు రోజు రోజుకి కొంచెం కొంచెం చచ్చేలా చెయ్యాలి. వాడికి ఒంట్లో స్లో పాయిజన్ ఎక్కించు, ఖచ్చితంగా వాడే చచ్చిపోతాడు, ఎవరికి అనుమానం కూడా రాదు అంటూ ఇక చెప్పంగానే, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా ఈ జైల్లోనే బాబీ కుమిలిపోతూ తప్పు చేశానని బాధపడుతూ కుమిలిపోతూ చనిపోయాడని అందరినీ నమ్మిస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది కాంచన. ఇంతలో ఈ మాటలన్నీ కైలా అయితే వినేస్తుంది. వామ్మో, చాలా కుట్ర జరుగుతుంది కదా, వెంటనే అమ్మాయి మేడానికి ఫోన్ చెయ్యాలి అంటూ అక్కడున్న కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని స్వరాకైతే ఫోన్ చేస్తుంది. వెంటనే స్వర అయితే వచ్చేస్తుంది. ఇంతలో ఇక ఝాన్సీ అయితే, నేను చెప్పింది గుర్తుంది కదా అని అడుగుతూ ఉండగా, మీరు చెప్పింది ఎందుకు గుర్తులేదు మేడం, మీరు 10 లక్షలు ఇస్తానన్నప్పుడు ఎలా మర్చిపోతాను, స్లో పాయిజన్ రోజు రోజుకి బాబీ ఒంట్లోకి వెళ్ళి బాబీ వాడంతటి వాడే చనిపోయాడని నమ్మించేదాకా తీసుకువస్తాను కదా
మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది కాంచన అయితే. ఆ మాట విన్నా ఇక స్వర లోపలికి కోపంగా వచ్చి కాంచన చంపైతే పగలగొడుతుంది. నువ్వు అసలు ఏ ఇన్స్పెక్టర్వి? పోలీస్ స్టేషన్లో వచ్చిన పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత నీ మీదుంది. జైల్లో ఉండే పిల్లల్ని చూసుకోవలసిన బాధ్యత నీ మీదుంది. అలాంటి నువ్వు ఇలా చేయడం అసలు న్యాయమేనా? నువ్వు ఏం మనిషివి? ఇప్పుడే నీ జాబు పోయేలా చేస్తాను. నేను కూడా ఒక లాయర్ని. నా బిడ్డను చంపాలని చూస్తావా? ఈ ఝాన్సీతో చేతులు కలిపి ఇంత నీచానికి ఒడిగడతావా? నిన్ను వదిలిపెట్టను అంటూ స్వర అయితే కాంచనకి షాక్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.